ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఉమ్. మ్యారేజెస్ చేసుకోవడం కరెక్టా రాంగా? నా దృష్టిలో మ్యారేజ్ అయితే కరెక్ట్ కాదు. సింగిల్ గా ఉంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కదా. మ్యారేజ్ చేసుకుంటే ఫ్యామిలీ, డాటర్, సన్ అలా అంటారు కదా, ఫ్యామిలీ అంతా కలిసి ఉంటారు కదా. ఉంటారు కరెక్టే, కానీ ఇప్పుడున్న మ్యారేజ్ సిస్టమ్ ప్రకారం ఐదర్ అమ్మాయి అయితే చంపుతుంది, లేకపోతే అబ్బాయి చంపుతుండు, లేకపోతే డైవర్స్ అవుతుంది. కానీ ఆ, మంచి పర్ఫెక్ట్ గా అయితే ఉండట్లేదు కదా. సో మ్యారేజ్ అయితే నీ ఒపీనియన్ మ్యారేజ్ అయితే వద్దు అనుకుంటున్నావు? మ్యారేజ్ లేకుండా లేకపోతే కాంట్రాక్ట్, యుఎస్ టైప్ లో కాంట్రాక్ట్ Okay. మ్యారేజెస్ బెటర్ ఏమో అనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. అంటే ఎవరి మనసు ఎప్పుడు మారుతుందో తెలియదు. తెలియదు. సో మనకి ఒకరికి స్టిక్ అవుతారని కూడా గ్యారంటీ లేదు. సో అలాంటి ఆ, ఇలా ఇబ్బంది పడడం కన్నా మానసికంగా గానీ ఒక శారీరకంగా మెంటల్లీ స్ట్రెస్ ఉండదు కదా, stress ఉండకుండా జస్ట్ ఓకే అలా బెటర్ కదా. బాగానే ఉంటది. బట్ అందరూ ఆడియన్స్ గానీ ఎవరైనా గానీ మళ్ళా పెళ్లిళ్ళ గురించి ఇలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు, కామెంట్ పెడితే మనకు పెట్టని, అది ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అది కదా. సో ఎవరి లైఫ్ వాళ్ళది. అందరికి దేవుడు ఒకలాగా జీవితం ఇవ్వలేదు. అవును. అయితే అలాగైతే అందరు అంబానీలు అవ్వాలి, లేకపోతే అందరూ బికారుగా అవ్వాలి. అటు కాకుండా ఇటు కాకుండా ఎవరి లైఫ్ అంటే ఎవరి తలరాత వాళ్ళకి రాసి పెట్టాడు. సో ఎవరిని నిందించకూడదు అంటూ, అంతేగా. ఎవరి లైఫ్ వాళ్ళది, అంతే. హ్యాపీ. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటే చేసుకోవచ్చు. మిస్అండర్స్టాండింగ్ రాకూడదు అంటే వాళ్ళు ఏదైనా అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి, అమ్మాయి కూడా అడ్జస్ట్ అవ్వాలి. అలా అడ్జస్ట్ అవ్వడానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళిద్దరు పరిస్థితులకు అనుకూలంగా కలిసి మెలిసి మెలగాలనంటావు. ఇప్పుడు మొబైల్ ట్రెండ్ కాబట్టి, ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అందరు ఫాలో అవుతున్నారు. ఇన్స్టాలో చూస్తూనే ఉన్నాం కదా. ఇంకా అడల్ట్ కంటెంట్ కంటే కొంచెం తక్కువ, అంతే. కొంచెం తక్కువ, అడల్ట్ కంటెంట్ కంటే ఎక్కువ అవుతుంది. ఎక్స్పోజింగ్ ఉంది కదా, కనపడించట్లా, కనిపించినట్టు. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆ ఏఐ మొత్తం అవే దారుణంగా తయారైంది. అంటే ఈ టెక్నాలజీ కూడా మనం పాడైపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కదా. యూజ్ చేసుకోవాలి మంచిగా, కంటెంట్ మంచి కంటెంట్ చేయాలి. ఎవరికైనా కానీ మంచి దారి ఎవరు వెళ్ళరు అనమాట, చెడు దానికి తొందరగా అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళు చేసిన ఏఐ గానీ టెక్నాలజీ గానీ ఏదైనా గానీ మంచి కోసం కనిపెట్టింటారు. మనం యూజ్ చేసుకునే మన మెంటాలిటీని బట్టి మనకు అలా డైవర్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీద మీకు ఇంకా మీ ఒపీనియన్ అంటే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మేము దాని మీద కూడా డిస్కషన్ చేస్తాం, మీకు ఎలా ఏంటి అనేది. ఓకేనా? అంజనరెడ్డి రేగల్ల అండ్ మనోజ్ ప్రభాకర్.